ఈరోజు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని దళితుల యొక్క ఆశాజ్యోతి, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తరాన్ని అనుభవిస్తూ ఈ దేశంలో ఎన్నో వివక్షలు అనుభవించి చదువుకునే సమయంలోనే 2 కుండల పద్ధతిని అవలంబిస్తే ఆ కుండని వలగొట్టినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆనాడే అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా చిన్ననాటి నుండే పోరాట పటిమని చూపినటువంటి నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను పార్లమెంటు ద్వారా ఆ హక్కులను అమలయ్యే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా కుల వివక్ష, అంటరానితనం ఇప్పటికి కూడా ఉండడం చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వాలు దీని విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనమందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానం కానీ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానం కానీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత బంధువులందరికీ కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జయమాల. స్వతంత్ర సమర యోధులు అంటరానితనంపై హక్కుల పట్ల అవగాహన బాబు జగ్జీవన్ రామ్ తొలి కార్మిక శాఖ మంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించి అంటరానితనంపై తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్. తొలి కార్మిక శాఖ మంత్రిగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు చేపట్టి తదుపరి భారత్ పాక్ యుద్ధ సమయంలో కూడా భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి తన సేవలను ఎంతగానో వినియోగించినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్. అటువంటి మహానుభావుని ఈరోజు జన్మదిన సందర్భంగా మనం ఈ తెలంగాణ చౌరస్తాలో అతనికి ఘనంగా జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సమాజ్ తరఫున కుల సంఘ పెద్దల సమక్షంలో చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశానికి అతి చిన్న వయసులో రాజకీయ నాయకుడిగా దాదాపు 40 సంవత్సరాలు భారత ప్రభుత్వంలో కీలకమైన శాఖలను అతను ఆ రోజు తన అనుభవాన్ని అంతా రంగరించి ఆ రోజు భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప గాంధేయవాది బాబు జగ్జీవన్ రామ్. అటువంటి మహానుభావుని బాటలో ఈరోజు మొత్తం సమాజం నడుచుకొని అటువంటి మహానుభావుని పేరును జీవితాంతం గుర్తుండే విధంగా అన్ని సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ భవిష్యత్తులో రాజ్యాధికారమే ధ్యేయంగా అతని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.